ఏ టు జెడ్ శృతి. ఎలా ఉన్నారు? సో ఎక్సర్సైజెస్, షాపింగ్ ఇవన్నీ హోమ్ టూర్ వీడియోస్ చూస్తూ నా వీడియోస్ నా ఛానల్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మీకు హెల్దీ టిప్స్ కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ వెయిట్ లాస్కి ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా నేను మీకు నా వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను చియా సీడ్స్ అంటే పొట్టలోని ఫ్యాట్ని కరిగించే చియా సీడ్స్తో ఒక స్పెషల్ పుడ్డింగ్ చేయబోతున్నాను. మీరు దాన్ని డిన్నర్గా కానీ స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. ఇది వెరీ ఈజీ అండి. మనం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోము, పిల్లలు కూడా ఫ్రూట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడదు. ఇలాంటి వాళ్ళకి కొంచెం గార్నిష్ చేసి వెరైటీగా చాలా స్టైలిష్గా ఉండే ఈ పుడ్డింగ్ ఇస్తే అని తాగేస్తారు. సో చూస్తారు కదా ఇప్పుడు ఎలా ఉంటుందో ఇది. సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను చూడండి. సో చియా సీడ్స్ అండి మార్కెట్లో దొరుకుతాయి. మనం దీన్ని సబ్జా గింజలు కూడా అంటాము. 3-4 అవర్స్ పాలల్లో కానీ లేకపోతే ఇట్లా వాటర్లో కానీ నానబెట్టాలి. సో పాలల్లో నానబెట్టినా కూడా అది మంచి థిక్ అనేది పాలకి మామూలుగా ఫలుదా ఎలా మనం యూస్ చేస్తామో సో సేమ్ కైండ్ ఆఫ్ నేను కొన్ని వాటర్లో తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ కూడా మిల్క్ కంటెంట్ ఇష్టపడని వాళ్ళు, డైరీ ప్రోడక్ట్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మనం ఇలా తీసుకున్నాక మిల్క్, మనకి కావాల్సిన ఏ ఫ్రూట్స్ అయినా ఇందులో యాడ్ చేయొచ్చు. సో ఇవి కూడా ఏంటంటే మనము సోక్ చేయకూడదు, ఇన్స్టెంట్గా అవి తినేటట్టుగా ఉండాలి. సో స్ట్రాబెర్రీ తీసుకున్నాను నేను, పొమాగ్రనేట్, దానిమ్మ తీసుకున్నాను, గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లూబెర్రీ. అండ్ టేస్ట్కి మనం ఇక్కడ ఏం షుగర్ వాడట్లేదు, అన్ని ఫ్రూట్కి సంబంధించిన స్వీట్స్ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం టేస్ట్కి తేనెను వాడచ్చు. తేనె నిజంగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్లో. సో నేను దీన్ని ఎలా తయారు చేస్తానో చూడండి. ఒక 2 క్వాంటిటీ లెవెల్లో తీసుకున్నా. ఫస్ట్ ఒక గ్లాస్లో చూపిస్తాను మీకు. కొంచెం ఫస్ట్ చియా సీడ్స్ని ఇలా ఒక గ్లాస్లో డెకరేట్ చేసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే మనం హెల్త్తో పాటు పిల్లలు తినాలంటే మాత్రం ఇలా గార్నిష్ చేస్తుండాలి. ఫస్ట్ కొన్ని ఇలా లుక్ కోసం నేను దానిమ్మ వేస్తున్నా, ఒక స్ట్రాబెర్రీ ఇలా. దీని మీద మనం మిల్క్ పోర్ చేయాలండి. ఇలా పాలు తీసుకొని మళ్ళీ కొన్ని చియా సీడ్స్ని యాడ్ చేయాలి. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మా ఇంట్లో కూడా నేను యూజ్ చేస్తున్నా. ఈ మధ్య నేను కూడా ఈ డ్రింకే తాగుతున్నా అండి. మనం ఇది తాగామంటే అసలు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ టైం వరకు కూడా ఆకలేదు, ప్రామిస్ నమ్మండి. దీని మీద మళ్ళీ మీరు ఇలా ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. ఎక్కువగా గార్నిష్ చేస్తే టేస్టీగా ఉంటుంది, పిల్లలు మంచిగా తినేస్తారు. సో మీకు ఎక్కువ స్వీట్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి స్వీట్ అవసరం లేదు. ఇలా బెర్రీస్ యాడ్ చేసుకొని కొంచెం నేను తేనెను దీని మీద లిటిల్ బిట్ అండి, ఇలా అంటే ఎక్కువగా తేనె టక్కున పడదు కదా, ఇలా ఒక సర్కిల్లో తిప్పేయండి సరిపోతుంది. దీని మీద కొంచెం టెంప్ట్ అవ్వడానికి పిల్లలు ఇంకొక స్ట్రాబెర్రీ ఇలా పెట్టి ఇలా దానిమ్మతోటి ఇలా అనుకొని ఇలా గ్రేప్ పెట్టేసి ఈ పుడ్డింగ్ మీరు రోజు కనుక ఈ అందమైన బ్యూటిఫుల్ హెల్దీయెస్ట్ డ్రింక్ని తినచ్చు, తాగొచ్చు. మీకు టేస్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రూట్స్ తీసుకొని సో యమ్మీ, ప్రామిస్ చేస్తున్నా మీరు ఈ రెసిపీ ఇంట్లో చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో ఆసమ్ అని పెట్టకపోతే చూడండి. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.